జయంతి కిచెన్ ఫ్లేవర్కి స్వాగతం. ఈరోజు మరొక నోటి పచ్చడితో మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నాను. అదేంటంటే మనకు అప్పుడప్పుడు నోరు కొంచెం రుచిగా పుల్లగా ఏమన్నా తినాలి అనిపిస్తుంది. అలాంటిదే మీకు రోటి పచ్చడి ఒకటి చూపించబోతున్నాను. అదేం పచ్చడి అంటే నిమ్మకాయ కారం. అది ఎలా చెయ్యాలో మీకు చేసి చూపిస్తాను ఈ వీడియో. ఈ నిమ్మకాయ కారానికండి మెయిన్గా కావాల్సినవి 2 మిరపకాయలు, రెడ్ చిల్లీ, అలాగే అల్లం మరీ అంత వేసుకోక్కర్లేదు, కొంచెం వేసుకుంటే చాలు. 2 మిరపకాయలు, అల్లం మీకు తెలుసు కదా, దీని బెనిఫిట్స్ అందరికీ తెలుసు. ఇది ఎంత ఉపయోగకరమో ఆరోగ్యానికి. ఈ అల్లాన్ని ఈ పైన చెక్కు తీసేసి మనం కడిగి వాడాలి. అలాగే ఈ నిమ్మకాయ కారానికి ఈ మనం వేసుకొని నూరుకునే మిరపకాయ కారాన్ని బట్టి మనం ఈ నిమ్మకాయలు కడిగి రసం తీసి పెట్టుకోవాలి. ఇది ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను. మామూలుగా అయితే నిమ్మకాయ ఊరగాయ కూడా ఉంటుంది. ఆ ఊరగాయ నేను మళ్ళీ మీకు ఇంకో ఎపిసోడ్లో చూపిస్తాను. కొలతలతో ఎలా చేయాలో ఊరగాయ. అది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. దాంట్లో నూనెలు, తిరగమాతలు ఏమీ వేయక్కర్లేదండి. చాలా సింపుల్ ఊరగాయ. అది నేను ఇంకో ఎపిసోడ్లో మీకు చెబుతాను. ఇదేంటంటే టెంపరీగా చేసుకునే పచ్చడి. ఇది మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చేసే విధానం చెప్తానండి. దీంట్లో మనం మిరపకాయలు వేయించుకోవాలి. దానికి సరిపడా నూనె వేసుకోండి. మనం ఎంత కారం నూరుకోవాలనుకున్నామో అంత సరిపడా నూనె వేసుకోండి. దీంట్లోకి నిమ్మకాయ కారంలోకి మనం కొంచెం మినప్పప్పు ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి కొంచెం ఎక్కువ వేసుకోండి మినప్పప్పు. అలాగే ఆవాలు కూడా వేసుకోండి. ఆవాలు మరీ ఎక్కువ వేసుకోకండి, బాగుండదు, చేదుగా ఉంటుంది. అలాగే నేను పొట్టి పెట్టుకుంటాను మెంతులు, ఎందుకంటే నిమ్మకాయ కారం కదా, మెంతులు వేసుకోవాలి. అందుకనేసి నేను మెంతులు నూనె లేకుండా మూకుల్లో వేయించి పొడి చేసి పెట్టుకుంటాను. ఆ పొడి నేను ఆఖరికి వేస్తాను. ముందరే వేసామనుకోండి అది మాడిపోతుంది. అందుకని ఆఖరికి వేసామనుకోండి అది బాగుంటుంది, కమ్మగా వాసన వస్తూ బాగుంటుంది. మిరపకాయలు, మినప్పప్పు ఇవి వేగిన తర్వాత మనం మెంతి పొడి వేసుకుంటాం. ఇది కూడా చాలా త్వరగా అయ్యే రోటి పచ్చడి అండి. ఎందుకు అంటే మిరపకాయలు ఒక్కటే వేయించుకోవాలి. తర్వాత నూరేసుకొని నిమ్మకాయలు రసం తీసి పెట్టుకుంటాం కదా ముందరే, ఆ రసం దీంట్లో కలిపేసుకోవటం. అన్నం ఉడికే లోపల ఈ పచ్చడి అయిపోతుంది మనం చేసుకోవటానికి. ఒక్కోసారి మనకి నోటికి ఏమన్నా రుచిగా పుల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు మనకి నిమ్మకాయ కారం లాంటివి చేసుకుంటే కమ్మగా నెయ్యి వేసుకొని తినచ్చు మనం. అలాగే మనం కారానికి సరిపడా మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మనం అలా చెక్కు తీసి పెట్టుకుంటాం కదా, ఈ చెక్కు తీసి పెట్టుకున్న అల్లాన్ని మనం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది ఆఖరికి మిరపకాయలన్నీ వేగి మనం దించే ముందర ఒక్కసారి వేయించుకొని, బాగా వేయించుకోక్కర్లేదు, కొంచెం వేయించుకుంటే మనకి అల్లం ఘాటు ఉంటుంది, బాగుంటుంది పచ్చడి. ఇలాగా చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ చిన్న ముక్కలు మనం ఈ మిరపకాయలో వేయించేసుకోవాలి. ఇది అల్లం ఘాటుపోకుండా ఉంటుంది, కొంచెం వేగుతుంది కాబట్టి బాగుంటుంది పచ్చడి మనకి తింటాను. చూడండి, బాగా వేగినవి మిరపకాయలు, మినప్పప్పు అన్నీ వేగినవి. ఇది మనం స్టవ్ ఆర్పేసేసి
మిక్సీలో వేసుకోవాలి. అది ఎలాగ వేసుకొని చెయ్యాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. దించే ముందర మనం కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. మామూలుగా మెంతులు వేసుకుంటే బాగానే ఉంటుంది, నూరుకుంటాం కాబట్టి నేను మామూలుగా మెంతి పొడి కొట్టుకొని పెట్టుకుంటాను. ఈ మెంతి పొడి మనం దించే ముందర వేసుకొని ఇది కలిపెట్టుకుంటే బాగుంటుంది, మంచి సువాసనగా ఉంటుంది, బాగుంటుంది. ఇది మీకు నేను నూరి ఎలాగా నిమ్మకాయ కారం తయారు చేయాలో చూపిస్తాను. మనం వేయించుకున్న మిరపకాయలండి, చల్లారి నెయ్యి, ఇవి మనం మిక్సీలో వేసుకున్నాం. ఈ మెంతి పొడి ఇలాగా అతుక్కుపోయి ఉంటుందండి, ఇది మొత్తం ఇట్లాగా ఈ కేసు వేసేయండి. ఇది వదిలేయకండి. ఈ మెంతి పొడి ఉంటేనే రుచికరంగా ఉంటుంది. ఎందుకంటే కారము పులుపు కదా, మనకి ఈ మెంతి పొడి ఉంటేనే దీంట్లో రుచిగా వస్తుంది. మనం మిరపకాయలు ఎంత తీసుకున్నామో దీనికి సరిపడా ఉప్పు వేసేయాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకుందాం. ఇది ఇప్పుడు నలిగిందో లేదో చూద్దామండి. ఇది కొంచెం మెత్తగా నలగాలి, అప్పుడే బాగుంటుంది. నిమ్మకాయ కారం కదా, బాగా మెత్తగా నలగాలి, అప్పుడే రుచిగా ఉంటుంది, అన్నంలో కలుపుకోవటానికి బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం నలగాలండి, అంతగా నలగలేదు. ఇవి మనం మిక్సీలో వేసిన మిరపకాయలు మెత్తగా నలిగినాయి అండి, ఇదిగోండి మెత్తగా నలిగినాయి. మనకి ఇది తీసి మనం ఓ బౌల్లో పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఆఖరికి మనం పిండి పెట్టుకున్న నిమ్మకాయ రసం ఉంటుంది కదా, ఆ రసం కలుపుకోవాలి. దీంట్లో కొత్తిమీరాకు, కరేపాకు ఇవన్నీ వెయ్యకండి, బాగుండదు. అవి వేసుకునే దాంట్లోనే వెయ్యాలి, అన్నిట్లో వేస్తే బాగుండదు. కొత్తిమీరాకు, కరేపాకు కొన్నిట్లోనే బాగుంటుంది. ఇలా మెత్తగా నలిగిన తర్వాత మనం తీసి పెట్టుకుంటాం కదా నిమ్మకాయ రసం, ఈ నిమ్మకాయ రసాన్ని ఈ కారానికి ఎంత సరిపడుతుందో అంత మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. మనం తినే పులుపుని బట్టి, కొంతమంది పులుపు తక్కువ తింటారు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు. దాన్ని బట్టి మనం ఈ నిమ్మకాయ రసం కలుపుకోవాలి. రుచి చూడండి, ఓసారి కలిపిన తర్వాత సరిపోయిందా లేదా అని రుచి చూస్తే మనకి తెలుస్తుంది. ఎందుకంటే అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెం ఎక్కువే ఉండాలి పులుపు, అప్పుడే అన్నంలోకి సరిగ్గా ఉంటుంది. ఇది కొంచెం గట్టిగా ఉందండి, నేను 2 స్పూన్లు నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇప్పుడు బాగుంటుంది. దీన్నే మనం నిమ్మకాయ కారం అంటారు. మనం మామూలుగా ఏదన్నా ఇళ్లలో ఫంక్షన్లు చేసుకున్నప్పుడు కూడా నిమ్మకాయ కారం చేస్తారు మన ఇళ్లలో. ఇదండి నిమ్మకాయ కారం. ఇది వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలాంటి రుచికరమైన పచ్చడి వంటలతో ఇంకో వీడియోలో మీ ముందర ఉంటాను. మీకు నేను పెట్టిన వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా కింద కమెంట్స్లో రాయండి, నేను దాన్ని కూడా రివర్ట్ అయ్యి ఫాలో అవుతాను.